హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేనైతే కమ్మగా ఉండే చికెన్ కర్రీ చూపిస్తున్నాను. సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో మంచిగా చేసుకునే చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. దీనికోసం అనేసి నేను 3/4 కిలో వరకు చికెన్ తీసుకొని దాన్ని 2-3 సార్లు మంచిగా కడిగేసేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టేసేసుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకొని ఈ చికెన్కు సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే హాఫ్ బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ పువ్వు వేస్తున్నానండి. బిర్యానీ పువ్వు వేస్తే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలని మంచిగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువనే ఉండాలి అని అంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ రాకపోతే చికెన్ కర్రీ అనేది తీయగా అవుతుంది. అందుకని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఉల్లిపాయలను ఆయిల్లో వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటన్నింటిని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఈ ఆయిల్లో కలిసేటట్టుగా మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కడిగేసి పెట్టేసుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసేసేసుకోవాలి. వేసేసుకొని వీటినన్నింటినీ మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. కలిసేటట్టుగా ఈ ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా ఒక్కసారి కలిపేసేసుకొని దీనిపైన మంచిగా మూత పెట్టి కొంచెం సేపు ఉడికించేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 4 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. నేనైతే 4 స్పూన్ల కారం, 1 సగం ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 టమాటా వేస్తున్నానండి. టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, పుల్లగా కమ్మగా ఉంటుంది చికెన్. అందుకనేసి నేను ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసేసుకున్నాను. ఇలా మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఇందులోకి 2 స్పూన్ల వరకు నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. వీటిని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలండి. ఇంకొంచెం ఉడికించుకోవాలి. మూత పెట్టేసేసుకొని ఈ చికెన్ను మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ చికెన్ ఆయిల్లో మంచిగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న గ్లాసుల వరకు నేను నీళ్లు వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వాటర్ వేస్తున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇంతే అండి. ఈ నీళ్ళల్లో కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే పుదీనా ఆకులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.